అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. రైల్వే కోడూరులో ఘనంగా భారతదేశ స్వరాజ్య వ్యవస్థాపకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించిన హైందవ సోదరులు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో మొట్టమొదటిసారిగా కోడూరు పట్టణమునందు రాజకీయాలకు కుల భేదాలకు సంబంధం లేకుండా ఎంతో ఆదర్శనీయంగా వైభవోపేతంగా భారతదేశ స్వరాజ్య వ్యవస్థాపకులు మొఘల్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెకలించి భారత మాత నుదుటిన నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు ధర్మ పరిరక్షకుడు అయిన శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఒక పండుగలా నిర్వహించారు హైందవ సోదరులు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హైందవ సోదరులు పలువురు నాయకులు విచ్చేయడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతస్మరణీయులు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు. దానితో పాటుగా ఈరోజు మరొక మహనీయుల యొక్క జన్మదినం కూడా ఈరోజే, అది రామకృష్ణ పరమహంస గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే అవడం విశేషం. ఈ సందర్భంగా నిద్రపోతున్న హిందువులకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామని అంటే మన కుటుంబాలతో, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప మహనీయుల యొక్క త్యాగ ఫలం అనేది మాత్రం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఉత్తర భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో గతంలో చరిత్ర చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అక్కడ స్త్రీల యొక్క మాన ప్రాణాలకు కూడా భంగం వాటిల్లి, ఇందాక సాయి చెప్పినట్లు అక్బరు బాబర్ లాంటి దుర్మార్గులు హిందూ స్త్రీల మీద మహిళల మీద చేసినటువంటి అరాచకాలకు ఆనాటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప మహనీయులు ఎదురొడ్డి ప్రాణాలకు సైతం వాళ్ళు నిల్చున్నారు. కాబట్టి ఈ దేశంలో ఈ ధర్మం ఇంకా బతుకున్నది అనేది మాత్రం చెప్పక తప్పదు. ఇలాంటి శివాజీ మహారాజులు ప్రతి చోట పుట్టాలి. అటువంటి ఆయన స్ఫూర్తితో ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ప్రజల కోసం, ప్రజల యొక్క మాన ప్రాణాల కోసం ప్రతి యుగంలో, ప్రతి తరంలో, ప్రతి దశాబ్దానికి ఒకరు వస్తూనే ఉండాలి అని చెప్పేసి నేను మనసారా ఆకాంక్షిస్తూ, మనందరం కూడా శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని పునికి పుచ్చుకొని మనం ఆ విధంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విన్నవించుకుంటూ, మరొకసారి ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆవిష్కరిస్తూ జై శ్రీరామ్, జై భవానీ, భారత్ మాతా की जय। जय बोलो छत्रपति शिवाजी महाराज की।
ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు రైల్వే కోడూరు నడిబొడ్డున ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అందరి సమక్షాన. అదే విధంగా ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలోనూ దేశంలోనూ అన్ని ప్రాంతాల్లో ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో, ఆయనను స్మరించుకున్నారో, వారికి అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క దేశభక్తి, ధైర్యము, సాహసాలు, ఆ వీరత్వం అందరికీ కలిగి కంకణ బద్దులై మన దేశం పైన, మన భూమి పైన, మన దేశ చట్టాల పైన మంచి పట్టుత్వాన్ని కలిగి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు సైనికులుగా కంకణ బద్దులై మన దేశం కోసం, ధర్మం కోసం వీర సైనికులులా కేవలం ప్రభుత్వాలపైనే కాకుండా ప్రజలలో కూడా మా వంతు చైతన్యం ఉంది, మా వంతు ధైర్య సాహసాలతో పోరాడుతాం. మా దేశం, మా జన్మస్థలం, మా భూమి, మా ధర్మానికి ఎవరైనా అడ్డు వస్తే ఎదుర్కొనడం కోసం ఊరికే భారత సైనికులే కాదు, మేము ప్రతి ఒక్క హైందవ సోదరులు, స్త్రీమణులు, మహిళామూర్తులందరూ కూడా ఒక సైనికులులా పనిచేస్తామని కంకణబద్ధులై ప్రమాణం చేసుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి రోజు. అదేవిధంగా ఈ మన ధర్మానికి ఏ విధమైనటువంటి నష్టం కలిగిన అందరూ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజుల ప్రతి ఒక్కరూ ఒక వేరే సైనికులుగా పనిచేయాలని కోరుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై భవానీ. ఈరోజు మన సంస్కృతి, మన దేశం గర్వించిన యోధుడు మరాఠా పులి ఛత్రపతి శివాజీ గారి జన్మదినోత్సవం 1930 షహాజీ మహారాజ్ జిజాబాయి కన్నతల్లా పుట్టిన మహాయోధుడు. మొఘలుల చేతిలో అణిచివేయబడుతున్న మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ప్రళయకాల రుద్రుడు వలె మన హైందవ సమాజాన్ని స్థాపించి మొఘలుల చేతిలో మన ధర్మాన్ని కాపాడి 1674 సంవత్సరంలో దేశమంతా హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ దివాసుని ఏర్పాటు చేసి మన జాతికి పరిచయం చేసిన మహావీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. వారే లేకుంటే ఈనాడు మనం అత్యంత ప్రతిష్టగా భావించే కాశీ కావచ్చు, అరుణాచలంలో శివాలయాలు కావచ్చు, మొఘలుల చేతి దండయాత్రలో నాశనం అయిపోగా వాటిని చూసి ఓడలేని మన మహావీరుడు ఛత్రపతి శివాజీ తన గుర్రంపై కత్తి పట్టుకొని చండాడి వాళ్ళందరినీ తరిమి కొట్టి మన అఖండ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి మన భావి భవిష్యత్ తరాలకి మన సంస్కృతిని, మన హైందవ సమాజాన్ని అందించిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు. చరిత్ర గతించిన చరిత్ర సింహభాగం మన శివాజీ గారిది. కానీ కులంకుశ కుట్ర రాజకీయ నాయకుల తెలివితేటల వల్ల ఆయన స్థితి చరిత్ర మరుగున పడి మన దేశాన్ని అక్రమంగా పాలించిన మొఘలుల చరిత్రను మనం చదువుకోవాల్సిన దుస్థితి ఈ తరానికి వచ్చింది. ఎంతసేపు అక్బర్, బాబర్, ఔరంగజేబు అటువంటి దేశద్రోహులు, పరాయి మతస్థులు మన దేశాన్ని నాశనం చేసి వారి పాఠ్యాంశాలను బుక్ లో చేర్చారు. వాళ్ళచే వీరత్వంగా పోరాడి మన ధర్మాన్ని, మన జాతికి అంకితం ఇచ్చిన శివాజీ మహారాజు గారి గురించి పుస్తకాలలో లేకపోవడం మన దౌర్భాగ్యం. ఇకనైనా మన ధర్మం అగ్నిపర్వతంగా బద్దలయ్యి ఈ కాలం ముందుకు పోతుంది. మన సనాతన ధర్మాన్ని, హైందవ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాం. జై భవానీ. అందరికీ జై శ్రీరామ్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎంతో ఘనంగా మన ఛత్రపతి శివాజీ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మతభేదాలు లేకుండా, పార్టీలకి సంబంధం లేకుండా, కుల భేదాలు లేకుండా ఈరోజు చాలామంది పిలవగానే ఇక్కడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా వచ్చే సంవత్సరం కంతా విగ్రహ ప్రతిష్ట, ఛత్రపతి శివాజీ గారి విగ్రహ ప్రతిష్ట రైల్వే కోడూరులో చేయాలనే సంకల్పంతో మేము ముందడుగేసాము. దీనికి అందరూ మా సహకరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై శివాజీ, జై భవానీ.